హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు పొద్దున్నే నేను రాగి జావ చేస్తున్నానండి. అయితే ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఏదన్నా టిఫిన్ చేసేంత టైం లేదు. రాగి జావ అయితే తొందరగా అయిపోతుందని చెప్పి రాగి జావ చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇది 4 గ్లాసులు చేస్తున్నానండి రాగి జావ. 4 గ్లాసులు జావ రావాలంటే 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇవి కాగేలోపు మనము రాగి పిండి కలుపుకుందాం రండి. ఒక్కో గ్లాస్కి 2 స్పూన్స్ రాగి పిండి చొప్పున 4 గ్లాసులకి 8 స్పూన్స్ రాగిపిండి వేసుకోవాలండి. ఈ జావా పల్చగా ఉంటేనే చాలా బాగుంటుందండి. చిక్కగా ఉంటే బాగుండదు, పల్చగా చేసుకోవాలి. 4 గ్లాసుల వాటర్కి 8 స్పూన్స్ రాగిపిండి వేసుకొని ఇట్లా వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఇది డైరెక్ట్గా పిండి వేసారంటే ఉండలు కట్టిద్ది. ఇలా వాటర్లో ఫస్ట్ కలుపుకొని తర్వాత వాటర్లో పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నాయండి. కొంచెము సాల్ట్ వేస్తున్నాను వాటర్లో. ఈ కలిపి పెట్టేసాను ఇలాగా. ఇప్పుడు ఈ లోపు ఏం చేద్దామంటే పల్లీలు, వేయించిన పల్లీలు, జీడిపప్పు అండ్ బాదం పప్పు, వీటిని పచ్చగా దంచి పెట్టుకుందాం. ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకొని అందులో ఫస్ట్ బాదం పప్పులు దంచుతున్నాను. మరీ ఎక్కువ దంచద్దండి, పచ్చగా దంచుకోవాలి. ఎందుకంటే ఇది రాగి జావలో వేసినప్పుడు దీని పలుకులు పంటికి తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. పప్పులు దంచేసాను. ఇప్పుడు జీడిపప్పు, పల్లీలు పచ్చగా దంచుతున్నా. పచ్చగా దంచుకోవాలండి, మరీ మెత్తగా పొడి చేయొద్దు. వాటరు బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు పైనుంచి ఇలా పోసుకుంటూ రాగిపిండి కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. కలుపుతూ ఉండాలి. ఈ జావా పల్చగానే ఉండాలండి, చిక్కగా ఉంటే బాగోదు. ఇవి యోగా చేసేటప్పుడు అక్కడ మనకి ఈ డ్రింక్ ఇస్తారు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నేను చేసినట్టు చేసి ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఇలా బాగా బాయిల్ అవ్వాలండి, కొంచెం చిక్కబడాలి. అయితే ఈ రాగి జావ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. దీనిలో ఐరన్ కూడా ఎక్కువే కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. రాగి పిండిలో విటమిన్ సి కూడా ఉంటుందండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాంటివి. ఇక్కడ ఒక పక్కన చూసారా, శనగలు ఉడుకుతున్నాయి. పిల్లల్ని స్కూల్కి జంక్ ఫుడ్ అలో చేయట్లేదండి. ఈ రూల్ పెట్టి మంచి పని చేశారు వాళ్ళు. దీనివల్ల అన్న పిల్లలు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారు. ఇది కొంచెం చిక్కబడాలండి. చూసారా మా వంట రూమ్లోంచి ఎంత గ్రీనరీ కనపడుతుందో. బర్డ్ అరుస్తుంది
వినపడుతుందా మీకు? మార్నింగే వీడియో తీస్తున్నా ఈరోజు. పిల్లలకి టిఫిన్ చేయడానికి టైం లేదండి. ఇదైతే త్వరగా అయిపోతుందని ఇది చేస్తున్నా. ఇది ఒక్క గ్లాస్ తాగితే మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. దోశలు, ఇడ్లీలు వీటి వల్ల ఏం యూజ్ లేదండి. ఇప్పుడు ఇది తాగేస్తే ఒక 2-3 అవర్స్ హోల్డ్ చేస్తుంది. ఆ లోపు స్నాక్స్ టైం అయిపోతుంది. అప్పుడు శనగలు తినేస్తారు. మళ్ళీ 12కే లంచ్ టైం అవుతుంది అన్నమాట వీళ్ళకి. ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్కి 2 స్పూన్స్ చొప్పున బెల్లం వేసుకుందామండి. ఒక గ్లాస్ రాగి జావకి 2 స్పూన్స్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవి యోగా సెంటర్స్ ఉంటాయి కదండి, వాటిల్లో ఇవి ఇస్తారనమాట. ఈ జ్యూస్ రాగి జావా అసలు వాళ్ళు చాలా బాగా చేస్తారండి. అసలు ఇందులో ఒక పక్క నేను రాగి జావలో వేసుకోవడానికి పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఓపికగా. హైలో పెట్టారంటే మాడిపోతాయి అన్నమాట. అయితే ఇన్నెందుకు వేపుకుంటున్నానంటే వేపుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఉంటాయండి. ఎప్పుడన్నా మనకి తినడానికి ఏం లేనప్పుడు అవి 2 ఇవి 2 తినచ్చు. అందుకని ఇన్ని వేపుకుంటున్నా ఒకేసారి. చాలా టైం పట్టిద్ది ఇవి మొత్తం వేగేసరికి. 1/2 అవర్ అయినా పట్టచ్చు, ఎందుకంటే సిమ్లో కదా. అవి వేసేసుకున్నానండి. మనము వేపి ముక్కలుగా దంచుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు ఇప్పుడు ఈ వేడి జావల్లో నాని మనం తాగేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతే అండి, అయిపోయింది రాగి జావా. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి జావను ప్రతిరోజు పిల్లలకి ఇవ్వండి, మీరు తాగండి. ఏదో ఒక టైంలో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రతిరోజు ఒక గ్లాస్ కనుక ఇచ్చారంటే వాళ్ళకి చాలా మంచిదండి. అంతే అండి, అయిపోయిందండి రాగి జావా. ఒక్కసారి చేసి తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి.